అసలు పడిపోతారు విలేకరులు. ఇక్కడ నా ముందున్న విలేకరులు కూడా పడిపోతారు. టెట్ గాని డిఎస్సి గాని పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారు. దొంగ సర్టిఫికేటా, అది మంచి సర్టిఫికేటా, నిజమైన ఈ ఆటగాడా అనేది లేదు. 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. మనం చిన్నప్పుడు రింగ్ ఆడుకునేవాళ్ళం, టెన్నికాయిట్, అది పర్ల సందుల్లో గొంతుల్లో బ్యాట్ ఉచ్చుకుని రబ్బర్ బాల్ తో క్రికెట్ ఆడతారు. రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేయడానికి స్పోర్ట్స్ కోట అంట. చిన్నప్పుడు తాడు లాక్కునేవాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజేవి, టగ్ ఆఫ్ వార్ అని. ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట. బొంగరాలు వేయటం, ఇక దాంట్లో లేనిదే అంటే బచ్చాలు, గోడంబెళ్ళ, గోళీలు, ఈ ఆటలు తప్పితే మిగతా అన్ని ఆటలు పెట్టారు. పేకాట లేదులేండి. దాంట్లో అది వేరు డబ్బులు. ఆ డబ్బులు ఎమ్మెల్యేలు ఊరుకోరుగా. పేకాట దీంట్లో పెడితే వాళ్ళది ఎమ్మెల్యేల రైట్లు. చంద్రబాబు నాయుడు పేకాట దీంట్లో పెడితే కుదరదు. ఇంత అపహాస్యం చేస్తా డిఎస్సి గాని టెట్ గాని లేకుండా దొడ్డిదారిన 421 మందిని సరాసరి రిక్రూట్మెంట్. ఇంతకన్నా పచ్చి పాపం లేదా? 421 చిల్లర మందికి నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% చొప్పున రిక్రూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ ని బయట పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్నాడు ఏదో బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో చెప్తున్నావు, రోజు సొల్లు కబుర్లు. ఛాలెంజ్ చేస్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగులు చెప్పడం కాదు. నీకు కలేజా ఉంటే స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి 400 చిల్లర మంది ఉపాధ్యాయుల యొక్క స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు, వాళ్ళ డిఎస్సి టెట్ రాశారా, రాయలేదా, ఇలాంటి వివరాలన్నీ బయట పెట్టే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. ఈ సినిమా డైలాగులు చెప్పుకోవడం ఎందుకు? బోత్ ఆర్ నాట్ సేమ్ అంట. సినిమా అండ్ లోకేష్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ అల్లుడు నాట్ సేమ్. అతను సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడేమో స్కాములు చేసి డబ్బులు తీసుకుంటారు.